ఆలూరులో దొంగల బీభత్సం 10 తులాల బంగారం 2 లక్షల నగదు అపహరణ. ఆలూరు మండల కేంద్రంలో తాళాలు వేసిన ఇంటిలోకి దొంగలు చేరి 10 తులాల బంగారం 2 లక్షల రూపాయల నగదు అపహరించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే తలారి జమున 60 ఫిబ్రవరి 15 ఆదివారం చిన్న కొడుకు దగ్గరికి జుక్కల్కు వెళ్లే ముందు ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇరుగు పొరుగువారు ఇంటి తలుపులు తెరుచున్నాయని గమనించి ఇంటి వారికి ఫోన్ చేశారు. వారు ఇంటికి చేరుకొని లోపలికి వెళ్లి చూస్తే ఇల్లంతా చిందరవందర చూసి దొంగతనం జరిగిందని తెలిసింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. సిఐ సత్యనారాయణ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. अरे आड़े वसूल అందరూ ఇదే ఈ రోజుల్లో బంగారం 2 లక్షల రూపాయలు అంటే ఇప్పుడు అన్ని బ్యాంకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇద్దరు అంతా చదువుకున్న కోడలు ఏమన్నారు నీకు? 2 లక్షల రూపాయలు పెట్టుకొని ఎట్లా పోయినాము ఈ రోజులలో? కొడుకు దగ్గరికి పోయినా, మొన్న ఆదివారం నైట్కి పోయినా, తాళం వేసిపోయినా, డబ్బులు 2 లక్షల పైసలు పోయినాయి, 10 తులాల బంగారు పోయింది. మీకెట్లా తెలిసింది? మాకు పక్కలు చెప్పారు, మీకు తలుపులు తెరిచున్నాయి అని చెప్పిండ్రు. అయితే వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చినాము, వచ్చి చూసినాము. చూసే వరకంటే బీరు బాబలు కొట్టేసిండ్రు, మొత్తం బీరు అంతా కాల్ చేసిన అన్ని పడేసిండ్రు. మొత్తం అన్ని డబ్బులు పోయినాయి, 2 లక్షలు 10 తులాల బంగారు పోయింది. నెక్లెస్ ఉండే, తీగే, పుస్తెల గొలుసు, గాజులు. తలారి జమున తన ఇంటి నుండి 15వ తారీఖు రాత్రి 10 గంటలకు తన కోడల వద్ద జుక్కల ఇంటికి తాళం వేసి వెళ్ళినది. ఇంట్లో నగదు మరియు 10 తులాల బంగారం ఇంట్లోనే పెట్టేసి వెళ్ళటం వలన గుర్తులేని వ్యక్తులు ఇంటి తాళాలు పలగొట్టి దొంగతనం చేసినారు. ఇది విషయం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.